జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు నెవర్ రెస్పెక్ట్ హిందూ ధర్మాన్ని అసలు ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదంటున్నాడు. ఇంత పాపాలు కదా ఈ మాటలన్నీ, పాపం మాటలే కాదండి పవన్ కళ్యాణ్ గారు. బూట్లు వేసుకుని తోలుతో తయారు చేసినటువంటి జంతు చర్మంతో తయారు చేసిన బూట్లు వేసుకుని దేవుడి దగ్గరికి దండం పెడతాడు, దేవుడికి పూజ చేస్తాడు, దేవుడికి పూలు సమర్పిస్తాడు, దేవుడికి హారతిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ గురువు గారు. ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించేది. చిన్న దేవుడి ఫోటో కూడా పట్టుకోవాలంటే చెప్పులు తీసేసేటువంటి వాడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? హిందూ ధర్మాన్ని గౌరవించేది ఎవరు అని అడుగుతున్నా. ఉన్నాయి ఏమన్నా ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి? లక్షల్లో ఉంటాయి యూట్యూబ్లో కొడితే. అది మా యూట్యూబ్ కాదు, గూగుల్లో కొడితే. నీ పక్కన కూర్చున్న ఆయన హిందూ ధర్మాన్ని ఏం గౌరవించుతున్నాడు చెప్పండి? అనకూడదు కానీ అంటే రాజకీయాలు అంటారు కానీ తల్లిదండ్రులు తప్పిపోతే జుట్టు ఉన్నాడు హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు. అంటే మీరు హద్దు దాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. హద్దు దాడుతున్నారు కాబట్టి. భగవంతుడి మీద పగ పెట్టుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట! సర్వనాశనం అయిపోతాడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సర్వనాశనం అయిపోతాడు. నేను అంటున్నా, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలతో అంటే ప్రజల ద్వారా గెలవలేక, అంటే మీకు ప్రజలు పరిపాలన ఇచ్చారు 2024లో 164 సీట్లు ఇచ్చారు ఏలమని. ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయకుండా, ముందు తీసుకున్న 50,000 ఎకరాలు బాగు చేయకుండా, ఆ రైతులనేమో ఊరూరు కట్టుబట్టలతో రోడ్లెంబడి తిప్పి, ఈ 50 ఎకరాలు పూర్తి చేయకుండా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, రైతుల్ని నానా సంకలం నాకిస్తా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకు వెళ్తున్నది ఎవరు? ఈ రాష్ట్రం తట్టుకోగలదా అంటున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఇప్పుడు అనిపిస్తుంది అవి చాలా నయం కదా అబద్ధాలు. ఇవాళ మాట్లాడినటువంటి పరాకాష్ట ఇంకా దిగజారుతారేమో తెలీదు. రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి, బొమ్మ భుజం మీద అయితే బొమ్మ చాటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాల్చే ప్రయత్నమే ఇవాళ మరొకసారి చేయడం కాదా అని అడుగుతున్నాను.